ఇక్కడేనా మీరు? ఇక్కడ లోకల్ అమ్మ. లోకలే. సో ఎట్లా ఉంది మీ దగ్గర పార్టీ ప్రచారాలు ఎట్లున్నాయి? పార్టీ ప్రచారం ప్రతి ఒక్క పార్టీ బ్రహ్మాండం చేస్తారు. సో మరి ఈసారి ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు మీరు? నేను పక్కా టీఆర్ఎస్ క్యాండిడేట్ను, టీఆర్ఎస్కి వేద్దామని. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది 2 సంవత్సరాలు అభివృద్ధి చూసిరుగా, అభివృద్ధి ఉందా మీ దగ్గర ఏమైనా? బ్రహ్మాండంగా మామూలు లేదు. పొద్దున్న వేసి జయ కొడుతురు కదా రేవంత్ రెడ్డిని. అంతేనా? మామూలు కాదు. అంటే జయ అంటే ఇక చీయ కొడుతురు కదా దాని ఉద్దేశం. రాత్రి పడుకున్నామని తువాను వస్తారు, పొద్దున్న లేచినా కూడా తువాను వస్తారు. అది మరి ఇక్కడ నవీన్ యాదవ్ నేను చాలా లోకల్, ఖచ్చితంగా నాకుంటూ ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకొని ప్రచారంలో కూడా చెప్తున్నాడు కదా. ఉండొచ్చు. నవీన్ యాదవ్ వాస్తవానికి లోకల్ క్యాండిడేట్ కాబట్టి అతని క్యాండిడేట్ అతనికి క్యాడర్ ఉండొచ్చు 100%. కానీ గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది చెప్పలేము మేడం. కానీ పక్కాగా మాత్రం చదువుకున్నవాడు, అక్షర జ్ఞానం ఉన్నవాడు మాత్రం బీఆర్ఎస్కే ఓటేస్తారు అని నా ఉద్దేశం. నీ పేరేంటి? ఓబ్లేసు సో ఏంటి అసలు టీఆర్ఎస్ కే ఓటు అని అసలు అడగక ముందే చెప్పేస్తున్నావు సంతోషంగా? లేమ్మా, ఇక్కడ ఈ ఏరియా అంతా మొత్తం టీఆర్ఎస్కే వేస్తారు. వెంకటగిరి అంతా మొత్తం టోటల్ టీఆర్ఎస్కే వేస్తారు. సో ఎట్లా ఉండే గోపీనాథ్ అన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు? బాగానే ఉందమ్మా. గోపీనాథ్ బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే నవీన్ యాదవ్కు క్యాడర్ ఉంది, ఆయనకు వస్తుంది ఓటింగు. అయితే ఏంటంటే ఇప్పుడు గోపీనాథ్ అన్న భార్య పోటీ చేస్తుంది కాబట్టి సానుభూతితో ఆమెకే వేస్తారు ఓటు. ఆమెకే వేస్తారు ఓటు. సో డెవలప్మెంట్ ఎట్లా ఉండే మీ ఏరియా 10 సంవత్సరాల? బస్ బాగానే ఉంది. అప్పుడు డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉంది. కానీ ఓటు అయితే మటుకు టీఆర్ఎస్కే వేస్తారు. నీ పేరేంటి? షేక్ అబ్దుల్ మనాఫ్. ఏం చేస్తారు మీరు? ఇక్కడేనా మీరు? ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది? ఇది ఫ్రూట్ ఉంది మేడం. బండి వస్తారా? అట్టిపళ్ళు బండి. तो कैसे है अभी? अभी परेशान है बहुत. क्यों ऐसा? कारोबार नहीं चल रहे ना, ऐसी सर. तो अभी इलेक्शन चल रहा, आप हाँ, किसको वोट डालने वाले हैं आपको? के सर सबको डाल रहे हैं. क्यों ऐसा? बहुत अच्छे आदमी हो, बहुत अच्छे आदमी, बहुत अच्छे. रेवंत रेड्डी साहब. उसके बारे में अपन बोल नहीं सकते, लेकिन हमारे को तो कुछ भी नहीं दिए वो तो. हाँ, इसलिए आज इलेक्शन्स को के सर सबको डाल देंगे. ప్రజలు ఏమంటున్నారు అని? ఎవరికి వాళ్ళే నాది గెలుస్తుంది అనుకుంటున్నారు. అదైతే ఇక వేసేటప్పుడు తెలుస్తుంది. 50% ఎటువైపు మారుద్ది కూడా తెలియదు కదా. అందుకని నేను ఇక్కడ చెప్పిన ఉపయోగం లేదు కదా. నా అభిప్రాయం బంజారా హిల్స్ మాది, మనకి అక్కడ ఎలక్షన్ లేదు కదా హైదరాబాద్. तो कैसे अभी इधर इलेक्शन चल रहा ना? इधर सब कुछ अच्छा नहीं है. कांग्रेस है जब से, इससे पहले टीआरएस थी ना, ज़बरदस्त कर रहा था. अब तो कांग्रेस में आने के चांसेस है. बीआरएस आती कंपल्सरी. हाँ पक्का कॉन्फिडेंट. तो आप किसको वोट देने वाले हैं? बीआरएस कुछ क्यों ऐसा पसंद है? हाँ टीआरएस पार्टी बोल तो गारंटी भी दिए ना उन्होंने साहब को, रेवंत रेड्डी साहब. वो उतने गारंटी भी नहीं है ना, तो उनका उन्होंने देख ली तो सिर्फ पब्लिक की जाती फिर. ऐसा ये बोलने की मतलब ये है. 6 गारंटी में क्या करें उन्होंने? गैस बोले, गैस का नहीं आया, खाली बस का फ्री करके टाम कर दिया पूरा लेडीज़ का. गली गली में रोना सही नहीं है. उन्होंने जब से एक काम नहीं कर. ऐसा है. तो माइनॉरिटी का वोट पूरा कांग्रेस को ही है बोलकर बोल रहे हैं ना? नहीं कंपल्सरी कांग्रेस नहीं आता. ये चाहता बीआरएस. तो माइनॉरिटी लोग किधर डालने वाले हैं वोट अभी? जुबली चकुश नहीं, किसको डालने वाले हैं वोट बोल रहे. हाँ, पूरे बीआरएस कुछ है. बीआरएस. हाँ कंपल्सरी. अब तुम लिख लो कंपल्सरी बीआरएस. रेवंत रेड्डी साहब बहुत बेकार है, बहुत बेकार है, बहुत बेकार. 6 गारंटी बोले, 6 गारंटी भी नहीं दी. सोना बोले, हर गैस को सिलेंडर को नया सिलेंडर खरीदा. मैं नया सिलेंडर खरीदा. उन्होंने जैसा बोलते कि नया सिलेंडर खरीदते कि पैक होगा. सब्सिडी में डालते बोले, बैंक में डालते बोले, उसमें डालते बोले, फिर के धूप में पूरा धूल में पूरा कपड़े पूरे वो हो गए. फिर के हाँ हर एक ऑफिस को फिराते जा रहे. ऐसा कोई सी गारंटी भी नहीं है हमारे को. हमारा ज़्यादा गैस हम लिए उतना. अब तक 500 रुपये घर अकाउंट में डालते बोले, अकाउंट में भी नहीं है, किस में भी नहीं है. वो सब नहीं करे, खाली एक बस फ्री करे. और రైతు బంధం क्या की दिए थोड़ा, वहाँ कुछ प्याक राइट उतना. सब कुछ आधा ही काम है. पूरे आधे काम है. पूरे ढकल लेके बैठे बोल के घर में बैठे. ऐसा కేసీఆర్ గారి నాయకత్వం, మాగంటి గోపి గారి నాయకత్వంలో కారు గుర్తుకే ఓట్లు పడతాయమ్మా మొత్తం. వన్ సైడ్. గోపీనాథ్ గారు చేసిన ఇక్కడ
డెవలప్మెంట్ గురించి ప్రజలు ఏం చెప్తున్నారు? డెవలప్మెంట్ ఆయన చేసిందే కదా, అసలు ఇంక వేరే వాళ్ళు ఎవరు చేసింది లేదు. ఒక రోడ్లు రానివ్వండి, కరెంట్ రానివ్వండి, వాటర్ రానివ్వండి, ఆల్మోస్ట్ మళ్ళీ సైట్ 3, సైట్ 1, సైట్ 2, సైట్ 5 వరకు థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అమ్మ ఫ్రీ. అది చేయించారు కేసీఆర్ గారితో, గోపీనాథ్ గారు పట్టుబట్టి చేయించారు. అది వీళ్ళందరి కోసం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇళ్ళన్నీ. ఏమంటున్నారు పబ్లిక్? అది అది గుర్తుపెట్టుకునే మేము ఓటేస్తాం కారు అని వాళ్ళే చెప్తున్నారు. మేము ఏ ఇంటికి వెళ్ళినా మేము కారు గుర్తుకు ఓటేస్తామంటున్నారు వాళ్ళు. చలో ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. సరే, ఎట్లా ఉంది ప్రచారం చేస్తున్నారు కదన్న? మేము నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన దగ్గర నుండి ఇక్కడ బోరబండ డివిజన్లో 342, 43 పోలింగ్ బూత్ల ఇన్ఛార్జిగా మేము పనిచేస్తా ఉన్నాం. గడప గడప ప్రచారం మాది ఇప్పటికే పూర్తయింది. ఏ ఇంటికి వెళ్ళినా స్వర్గీయ గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలను వాళ్ళే మాకు గుర్తు చేసి, గోపీనాథ్ గారి ద్వారా మాకు ఈ పని జరిగింది, ఈ లాభం అయింది, మేము గోపీనాథ్ గారి కుటుంబాన్ని మేము మర్చిపోలేము, తప్పకుండా సునీత గారికి అండదండగా ఉంటాం, వారిని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళే మాకు ఎదురొచ్చి చెప్తున్నారు. సరే, థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్లు అయితేమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మంచినీటి సమస్యను తీర్చడంలో గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు మేము మర్చిపోలేమని చెప్తున్నారు. సరే, గోపీనాథ్ గారు వారి హృదయాల్లో చిరస్మరణీయంగానే ఉన్నారు. తప్పకుండా గోపీనాథ్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఈ బోరబండ డివిజన్లో ఓటర్లు సిద్ధంగానే ఉన్నారు. సో ఇంకోవైపు మనం చూస్తుంటే ప్రతిపక్షాల నుంచి అసలు 10 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ కాలేదు, అందుకని ఇప్పుడు ఇంకొక కొత్త పార్టీని చూస్ చేసుకుంటేనే మీకు డెవలప్మెంట్ అవుతుంది. అది ప్రజల దగ్గరికి పోతే తెలుస్తుంది. గోపీనాథ్ గారు ఏం చేశారు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో ఎంత అస్తవ్యస్తం అయిందనేటువంటిది ప్రజల దగ్గరికి పోతే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, ఇచ్చిన హామీలను నెరవేర్చలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు ఇప్పటికే గుర్తించినారు. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ గారు రావాలి, సార్ రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. దానికి మేము మాగంటి సునీత గారికి అండదండగా ఉంటామని చెప్పి వాళ్ళే ఇంటి పైన మాకు ఎదురొచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఎట్లా ఉందన్న ప్రచారం? ఎట్లా సాగుతుంది? విజయ దుమ్మిది కొనసాగించడానికి తెలంగాణలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం రావడానికి ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నిక బాగా దోహదపడుతుంది. ప్రజలు ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు ఓటు గుర్తుదామా, ఎప్పుడు కారు గుర్తు మీద ఓటేసి కేసీఆర్ గారి మద్దతు తెలుపుతామని ఊహిస్తున్నారు. మేము ఏ డివిజన్ పోయినా, ఏ క్లస్టర్ పోయినా, ఏ గల్లీలో పోయినా కానీ స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మన మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధికి చూసి ఓట్లేయడానికి సిద్ధపడుతున్నారు. ఆయన గతంలో కేసీఆర్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి మన సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3, సైడ్ 4, సైడ్ 5 వీకర్ సెక్షన్ ఇవి మొత్తం కూడా థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించి ప్రజలందరూ కూడా లక్షల్లో వాళ్ళకి లబ్ధి జరిగే విధంగా పనిచేయడం వల్ల ప్రజలందరూ గుర్తిస్తున్నారు. చిన్నవాడు, పెద్దవాడు, ఉద్యోగస్తులు, పేద రైతులు ఎవరు వాళ్ళ ఇంటికి పోయినా కానీ పలకరించి వాళ్ళకి తగిన సహాయం చేసిన వ్యక్తి మహా గొప్ప నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి వాళ్ళ సతీమణి సునీతమ్మ గారికి ఓటేయడానికి సిద్ధపడుతున్నారు.